వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ హరిత. అసలు బంగారం ధరలు ఈ మధ్య కాలంలో 1,00,000 మార్కును క్రాస్ చేశాయి. ఇప్పుడిప్పుడే కాస్త దిగొస్తున్నట్టు కనిపిస్తున్నాయి. మరి ఇంకా బంగారం ధరలు తగ్గే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా, లేదంటే పెరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అసలు సామాన్యుడు కొనే సిచ్యువేషన్కి బంగారం ధరలు మళ్ళీ దిగొస్తాయా? అసలు అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదు, మనం ఎకనామిక్ అనలిస్ట్లతోటి అసలు బంగారం ధరలు ఏ అంశాలను డిసైడ్ చేస్తూ అసలు పెరుగుతాయి అన్న విషయాలను మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఎకనామిక్ అనలిస్ట్ పాపారావు సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, అసలు ఈ బంగారం ధరలు 1,00,000 మార్కుని క్రాస్ చేస్తాయని ఎప్పుడైనా మీరు ఊహించారా? మీ ఊహకు అందనిదా, లేకపోతే మీరు ఊహించిందే జరిగింది అనుకుంటున్నారా? ఏంటి అంటే అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి అనేది ఒక అవగాహన ఉంటే మిగతా విషయాలు అర్థం చేసుకోవడం కష్టం కాదు. పరిస్థితుల గురించి ఒక అంచనా, జరుగుతున్న పరిణామాల్లో, ఎందుకంటే బంగారం ధరలకి భారతదేశంలో పరిస్థితులకు మాత్రమే కాదు సంబంధం. బంగారం ధరలు వాస్తవికంగా ప్రపంచం మొత్తంలో జరుగుతున్న ఆర్థిక పరిణామాల మీద ఆధారపడి ఉంటాయి, ఒక్క భారతదేశానికి సంబంధించి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇండియాలో ఇట్లా ఉంది, మరి బంగారం పెరుగుతుందా తగ్గుతుందా, పెళ్ళిళ్ళ సీజన్ పెరుగుతుందా తగ్గుతుందా, దీనికే పరిమితమై చాలా పరిమితంగా ఆలోచించడం చేస్తారు. కానీ ఏంటంటే బంగారం ధర పెరగటం తగ్గటం వెనక అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, వాటి పర్యవసానాలు ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి బంగారం ధర పెరగటం తగ్గటం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ముందు కాలంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఒక అవగాహన, అంచనా కనుక మనకు ఉంటే దాన్ని బట్టి బంగారం పెరుగుద్దా తగ్గుద్దా అనేది కూడా ఆటోమేటిక్గా అంచనా వస్తుంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో బంగారం ఎప్పుడు పెరుగుద్దంటే ఇతరత్ర అన్ని రకాల పెట్టుబడి మార్గాలు దెబ్బతిని, అంటే రియల్ ఎస్టేట్ దెబ్బతింటాం, షేర్ మార్కెట్లో పతనం, అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల అంటే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం లేకపోతే మాంద్యం, ఇట్లా ఆర్థిక వ్యవస్థలు దిగజారుతా దేశాలవి. రెండో పక్కన ఆటోమేటిక్గా షేర్ మార్కెట్లలో పతనం, అలాగే మీకు రియల్ ఎస్టేటు విలువల్లో వాటిల్లో పతనం, ఇట్లా అన్ని రకాల మదుపు మార్గాలు, పెట్టుబడి మార్గాలు. లేకపోతే ఉదాహరణ ఇంకో రకం డిపాజిట్లు, మీరు రియల్ ఎస్టేట్లో పెట్టకుండా షేర్ మార్కెట్లో పెట్టకపోతే బ్యాంకు డిపాజిట్లుగా కూడా పెట్టుకోవచ్చు. బ్యాంకు డిపాజిట్లో పెట్టడానికి కూడా లాభసాటిగా కనపడనప్పుడు, ఇట్లా ఏ రకంగా డబ్బులు పెట్టినా మీకు డబ్బులకి రక్షణ లేదని, లేకపోతే డబ్బుల విలువ పెరగదనే భయం ఉన్నప్పుడు, పైగా డబ్బుల్ని డబ్బులుగానే అట్టి పెట్టుకుంటే కరెన్సీని అట్లాగే కాగితం కరెన్సీగా ఇంట్లో బీరువాలో అట్టి పెట్టుకుంటే దాని విలువ పడిపోద్దనే భయం. ఎందుకంటే ద్రవ్యోల్బణం వచ్చిన తర్వాత మీకు నిన్న 10 రూపాయలకు కొన్న వస్తువు ఇవాళ 20 రూపాయలు అయితే డబ్బు ధర విలువ పడిపోతున్నట్టు. సో డబ్బు విలువ అట్లా పెట్టినా పడిపోద్ది అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా వీటన్నిటికీ రెసిస్టెంట్ ఏదైతే విలువ పడిపోందేది, దేని విలువ అయితే మిగతా పెట్టుబడి మార్గాలన్నీ మూసుకుపోయినా దేని విలువ అయితే నికరంగా నిలబడుద్దో, వీలైతే పెరుగుద్దో దానిలో పెట్టుకుంటారు. అట్లాంటిదే బంగారం. అంటే ఏంటంటే ఇతరత్ర అన్ని రకాల మదుపు పెట్టుబడి మార్గాలు మీకు బాగా లేనప్పుడు, దానిలో నష్టాలు వస్తున్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనిషి బంగారానికి వెళ్తాడు. అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇతర పెట్టుబడి మార్గాలన్నీ ఎప్పుడు దెబ్బతింటాయి? ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు దెబ్బతింటాయి. గతంలో మీరు అంచనా వేశారా, 1,00,000 అవుద్దని మీరు అనుకున్నారా అన్నారు. అంటే నేను చెప్పడం ఈ సందర్భం కాకపోయినా నేను 2000 సంవత్సరం ముందు నుంచి 99 నుంచి కూడా ప్రపంచంలో పెద్ద ఆర్థిక మాంద్యం రాబోతుంది. 1999 నుంచి చెబుతున్నా, చాలా పెద్ద ఆర్థిక మాంద్యం రాబోతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోబోతుంది. దీని మీద రాస్తా వచ్చా, చాలా వ్యాసాలు రాశాను. వ్యాసాలని 3-4 పుస్తకాలుగా కూడా వేశాను. ఆ 3-4 పుస్తకాల్లో 2003లో ఒకటి వచ్చింది మొదటిది, 2007లో రెండోది వచ్చింది, మహాసామ్రాజ్య మరణవేదనని, అమెరికా కొలాప్స్ అవ్వబోతుంది, ప్రపంచంలో సంక్షోభం రాబోతుంది అనేది 2007లో. మళ్ళీ 2012లో ఇంకోటి వచ్చింది ఇదే సిరీస్లో, వ్యాసాలన్నీ కలిపి సంకలనాలుగా వేస్తూ వచ్చాను. సమాధిలోకి సామ్రాజ్యవాదం, అమెరికా పడిపోబోతుంది, ఇట్లా సంక్షోభం రాబోతుందని 2008లో యాక్చువల్గా వచ్చింది. 2007లో నేను వేసిన పుస్తకం అది ఉంది. వెంటనే నెక్స్ట్ ఇయర్ సంక్షోభం కూడా వచ్చింది. దాని ఎక్స్టెన్షన్గా 2012లో పుస్తకం, 2012లో వేసిన దానికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు 2012 టు 2024 దాకా రాసిన వ్యాసాలు, కొత్తగా రాసిన వ్యాసాలు కలిపి పాత వ్యాసాలతో 2024లో ఇంకో పుస్తకం వేశారు, మానవాళికి మహోదయం అనేది. అంటే సామ్రాజ్యవాదం సంక్షోభంలో పడుతుంది, క్రైసిస్ ఉంది కాబట్టి సంక్షోభాన్ని ముందు నుంచే ఊహిస్తున్నా కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రపంచంలో. అన్ని రకాల పెట్టుబడుల మార్గాలు మూసుకుపోతున్నాయి.
ప్రపంచం అంతా ఒక సంక్షోభంలోకి వెళ్తుంది, ప్రజల జీవనోపాధులు దెబ్బతింటున్నాయి అనేది ముందు నుంచి అంచనా వేస్తున్నా కాబట్టి ఆటోమేటిక్గా ఏది పెరుగుద్ది అనేది కూడా చెప్తా వస్తున్నాను నేను. నా మెయిన్ ఓరియంటేషన్ దేని చుట్టూ ఉందంటే ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి ఏం జరగబోతుంది అనేది అంచనా వేయటం మీద. దాని సెకండరీ ఎఫెక్ట్ ఏది పెరుగుద్ది, ఎన్ని పడిపోతే ఏం పెరుగుద్ది అనే దగ్గర బంగారం పెరుగుద్ది అనేది ఆటోమేటిక్గా గత 20 ఏళ్ళు 15 ఏళ్ళుగా నేను చెప్తానే ఉన్నా. ఆ చెప్పే దానిలో 1,00,000 అవుద్ది అనేది కూడా గత కొద్ది సంవత్సరాల క్రితం నుంచి ఇది 1,00,000 అయితే గ్యారంటీగా అవుద్ది అనేది మిత్రులతో నేను పెద్దగా మామూలు టీవీ పరంగా కానీ టీవీ ముఖంగా కానీ ఇట్లా యూట్యూబ్లో కానీ అవుద్దా అంటే ఖచ్చితంగా అవుద్ది అది అనేది చెప్తున్నా. కాబట్టి 1,00,000 అయింది, 1,00,000 అయింది, 1,00,000 దాటింది, మళ్ళీ కొంత దిగుతూ వస్తుంది కదా. మరి ఇలాంటి టైంలో కొంత ఆగమంటారా లేదంటే కొనమంటారా? ఈ భూమి మీద ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అనేవి ఒక ఆస్పెక్ట్ మీద ఆధారపడి జరగటంలా. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు బంగారం ఇప్పుడు ఈ పాయింట్లో ప్రస్తుతం ఉన్న పాయింట్లో 1,00,000కి చేరటానికి కారణం ఏంటి? 1,00,000 చుట్టుపక్కల ఉంది ఇప్పుడు, 99,000 చిల్లర ఏదో ఉన్నట్టుంది ఇండియాలో. ఇప్పుడు ఎందుకు చేరింది ఇక్కడికి? మీరు అమెరికాలో ఆర్థిక మాంద్యం ఎప్పటి నుంచో ఉంది, బంగారం పెరుగుదల కూడా గత అనేక సంవత్సరాలుగానే జరుగుతూ వస్తుంది. దాంతోపాటు ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత తీవ్రమైనవి. ట్రంప్ వచ్చిన తర్వాత అన్సర్టినిటీ అనేది పెరిగింది కదా. మీకు రేపు పొద్దున ఏం జరుగుద్దో, సాయంత్రం ట్రంప్ ఏం చేస్తాడో మీకు తెలియదు. పిచ్చివాడి చేతిలో రాయంటాం కదా, అలా తయారైంది అతని చర్యలు కానీ అతని విధానాలు కానీ. మీరు 25 సంవత్సరాల నుంచి ఈ బంగారం ధరల మీద అంచనా వేసిండ్రు అని అన్నారు. అట్లాగే అమెరికా సంక్షోభం పైన, అమెరికా కుప్పకూలడం మీద ఆర్థిక వ్యవస్థ దానిపైన ఈ బంగారం ధరల డిపెండెన్సీ ఉంటుందంట. ఒక్క అమెరికా కాదు, అమెరికా అనేది మెయిన్. అమెరికా ఏంటంటే ఇప్పుడు కూడా ఈ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్ లో ఏమన్నా చేంజెస్ చేయడం వల్ల మరి బంగారం ధరలు దిగుతూ వస్తున్నాయా, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ట్రంప్ చేసే పనుల్లో అది కూడా ఒక కారణం. ట్రంప్ చేస్తున్న విధానాలు, ట్రంప్ విధానాలు ఒకటి కాదు కదా, టారిఫ్లో ఒకటి, దానిలో పెద్ద విధానం. అట్లాంటి ఏ పని చేసినా ట్రంప్ ఆర్థిక విధానాలని ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభం ప్రగాఢం అవటానికి, సంక్షోభం ఇంతకు ముందు నుంచి ఉంది. ట్రంప్ లేక ముందు నుంచి అమెరికాలో సంక్షోభం ఉంది. 2008లో అది బయటపడింది ఒకసారి. 2008లో బయటపడ్డ దాన్ని వాయిదా వేశారు. దాన్ని పైకి కనపడకుండా మసిబూసి మారేడికాయ చేసి థ్రోయింగ్ అండ్ ఆఫ్ ది కార్పెట్ అంటారు. కార్పెట్ పైన ఆ కిందంతా చెత్తబడి ఉంటే కనుక దాని మీద కార్పెట్ వేస్తే పైకి బాగానే కనపడుతుంది, అంతా కింద ఉంటుంది చెత్త. అట్లా ఆర్థిక సంక్షోభాన్ని పైకి కనపడకుండా దాటవేసి 2008 నుంచి డాలర్లు ముద్ర కొట్టడం ద్వారా, బ్రిటన్ అయితే పౌండ్లు ముద్ర కొట్టడం ద్వారా, యూరోపియన్ యూనియన్ దేశాలు అయితే వాటి కరెన్సీలని ముద్ర కొట్టడం ద్వారా, జపాన్ అయితే అనేక దశాబ్దాలుగా ఎల్లని ముద్ర కొట్టడం ద్వారా వాళ్ళ సంక్షోభాన్ని అధిగమించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 2022-23 నుంచి కరెన్సీలని ముద్రగొట్టడం కూడా అవకాశం పోతుంది. ఎందుకంటే 2022 నుంచి అంతకు ముందుకు భిన్నంగా, అంతకుముందు ఏంటంటే కరెన్సీలు ముద్ర కొట్టినా వాటి విలువ పడిపోలా. ఎందుకంటే కరెన్సీ అనేది విపరీతంగా ముద్రగొట్టి అమెరికా డాలర్ ఎక్కడ పడితే అక్కడ చెత్తకుండీల్లో రోడ్డు పక్కన దొరుకుతుంటే దానికి విలువ ఉండదు. మీరు అలా విపరీతంగా ముద్ర కొడితే అదే పరిస్థితి వస్తుంది. కానీ అదే పరిస్థితి వచ్చినా విపరీతంగా గత అనేక సంవత్సరాలుగా ముద్ర కొట్టినా దాని విలువ పడిపోవటం, అమెరికా డాలర్ది కానీ, బ్రిటన్ పౌండ్ది కానీ, జపాన్ యంది కానీ, లేకపోతే యూరోపియన్ దేశాల కరెన్సీల విలువ పడిపోవటం అనేది 2022 నుంచి జరుగుతూ వస్తుంది. మెయిన్గా అప్పటి నుంచి కరెన్సీలు, ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగింది. అప్పుడు మీకు ద్రవ్యోల్బణం పెరగటం మొదలైంది గత 2-3 సంవత్సరాలుగా. భారతదేశంలో కూడా విపరీతంగా ద్రవ్యోల్బణం ఈ మధ్యకాలంలో పెరిగింది. దానిలో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. ఎందుకంటే ఈ కరెన్సీలు తమ విలువని కోల్పోవటం మొదలైంది 2 సంవత్సరాల క్రితం. ఇన్ని సంవత్సరాలు ముద్ర కొట్టిన తర్వాత కరెన్సీలు తమ విలువని కోల్పోవటం మొదలుపెట్టింది. కరెన్సీల ముద్రణ పెరిగి, సప్లై పెరిగి, కరెన్సీ విలువ పడిపోవటం మొదలైంది 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా కరెన్సీ వేసే స్థితి కూడా అమెరికాకి లేదు. ట్రంప్ హయాంలో ఇంకా ట్రంప్ ఇదొక ప్రధానమైన కారణం దాని. ఎందుకంటే కాబట్టి సంక్షోభం ఇంకా ముదురుద్ది. సంక్షోభాన్ని అధిగమించడానికి కరెన్సీలు ముద్ర కొట్టారు. జనాల చేతిలో డబ్బులు ఉండాలి, కొనుగోళ్ళు ఉండాలంటే. దానికోసం కరెన్సీ ముద్ర కొట్టి రకరకాల రూపాల్లో ఉద్దీపన పథకాలుగా జనాలకి డబ్బులు ఇచ్చారు, జనాల చేతిలో డబ్బులు పెట్టారు. ఇప్పుడు జనాల చేతిలో డబ్బులు పెట్టగలిగే స్థితి కూడా లేదు ప్రస్తుతం. మీరు పాయింట్కి వచ్చారు ఇందాక అడిగిన దానిలో. 1,00,000 అయింది, తగ్గుతా పెరుగుతూ ఉంది అటు ఇటు. ఎప్పుడు కొనాలి అనేది ఒకటి, ఇంకా పెరుగుద్దా అనేది ఒకటి. దీనిలో ఎప్పుడు కొనాలో మనం చెప్పలేం. అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో మొన్న ఒక నెల క్రితం దాకా కొద్ది రోజుల పాటు, 1 నెల పాటు, 2 నెలల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం పెరుగుతూనే వచ్చింది. అప్పటిదాకా కూడా ఇంకా వేగంగా పెరిగింది, టపటపట పెరిగిపోయింది. తర్వాత 1,00,000 నుంచి కొంచెం వెనక్కి వచ్చి 98, 97 అక్కడికి వచ్చి కాసేపు అక్కడ తచ్చాడుతుంది. ఎందుకు జరిగింది? ట్రంప్ టారిఫ్లు, మీరన్న టారిఫ్లు ప్రకటించి మళ్ళీ దాని మీద వెనక్కి పోయాడు.
టారిఫ్ల అమలు 90 రోజులు వాయిదా వేశాడు. అలాగే కొన్ని దేశాల మీద చైనాతో కొంచెం ఒప్పందం కోసం చర్చలు మొదలుపెట్టాడు. కొంచెం వెనక్కి తగ్గడంతో ఏమైంది, ప్రపంచంలో పరిస్థితి మళ్ళీ కుదుటపడుతున్నటువంటి వాతావరణం, టారిఫ్ యుద్ధం ఏదైతే ఉందో అది ఆగుతుంది, పర్వాలేదు, స్థిమితంగా ఉందనిపించినప్పుడు బంగారం మళ్ళీ వెనక్కి వచ్చేసింది, తగ్గిపోయింది. ఎందుకంటే అప్పుడు షేర్ మార్కెట్లు పెరగటం మొదలైంది. మీకు ఎప్పుడైనా ప్రపంచంలో డబ్బులు నా జేబులో కానీ మన అందరి దగ్గర ఇంత డబ్బు అని ఉంటుంది మొత్తం. ఈ డబ్బులు ఎక్కడ పెట్టగలం, కొన్ని చోట్లే పెట్టగలం. డబ్బు అదే అయినప్పుడు ఏదో షేర్ మార్కెట్లో బాగుంటే షేర్ మార్కెట్లో పెడతాం, లేకపోతే బంగారంలో పెడతాం, లేకపోతే ఇంకో చోట పెడతాం. కానీ అన్ని చోట్ల పెట్టడానికి అపరిమితంగా డబ్బు ఉండదు కదా. ఒక చోట డబ్బులు పెడుతున్నారంటే షేర్ మార్కెట్లో కొంచెం కోలుకున్నాయి. మొన్న టారిఫ్ల మీద ట్రంప్ వెనక్కి తగ్గడంతో కొంచెం రాజీ పట్టడంతో షేర్ మార్కెట్లు మళ్ళీ పెరిగినాయి. అంటే బంగారం దగ్గర నుంచి డబ్బులు ఇక్కడ అమ్మేస్తూ కొంత ఇక్కడ పెట్టిన పెట్టుబడులు తీసేసి షేర్ మార్కెట్లో పెట్టారు. షేర్ మార్కెట్ పెరిగింది. మళ్ళీ షేర్ మార్కెట్ పడిపోవడం మొదలుపెట్టినప్పుడు అటు నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు సేఫ్ ఇదని. ఇట్లా ఓవరాల్ ఏంటంటే ఇవాళ పెరుగుద్దా తగ్గుద్దా అనేది మళ్ళీ ట్రంప్ ఏదైనా మాట్లాడచ్చు. నిజంగా చెప్పాలంటే ఆడపిల్లలని కన్న తండ్రులకు ఒక షాకింగ్ న్యూస్ అనుకోవాలి. ఈ 1,00,000 దాటడం, 1,00,000 చేరువలో ఉండడం, ఇంకోటి గుండెల మీద ఒక కుంపటిగా తయారైంది. అసలు బంగారం మొహం చూడని సామాన్యులు ఉన్నారు, అది కూడా ఆలోచించాలి మీరు. సామాన్యుడు అంటే మీరు మాట్లాడుతుంది మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ కష్టాల గురించే మాట్లాడుతున్నారు. మధ్యతరగతి కష్టాలు ఉన్నాయి నిజమేనా, కానీ వాళ్ళ కష్టాల్లో కొంత భాగం వాళ్ళు తెచ్చుకున్నాయి, వాళ్ళ ఆలోచనల పరంగా వచ్చాయి. మధ్యతరగతి కష్టాల్లో కొంత భాగం వాళ్ళ ఆలోచనల పరంగా వచ్చాయి. ఎందుకంటే చాలా పరిమితంగా ఆలోచించి ఆడపిల్ల పెళ్ళంటే ఆడంబరంగా చేయాలి, బాగా ఆడంబరంగా చేస్తేనే కుటుంబ గౌరవం పరువుల కోసం పెళ్ళిళ్ళు చేసి అప్పులు చేసి ఆరిపోయి ఆ తర్వాత అప్పులతో ఆత్మహత్యలు చేసుకునేది నాకు ఆ మనస్తత్వానికి దూరంగా ఉండదలుచుకున్నాను నేను. ఎందుకంటే నా గురించి పోనీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నా పెళ్ళి 5,000తో చేసుకున్నాను నేను. ఇది చెప్తున్నా. అసలు పెద్ద ఇంకా మంగళసూత్రం ఏమి పెట్టుకోకుండానే దండ మార్చుకొని చేసుకున్నాం. ఇట్లా కూడా చేసుకోవచ్చు నా ఉద్దేశం. రిజిస్టర్ పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఆడపిల్ల పెళ్ళి అంటే ఇట్లాగే చేయాలి, ఆడంబరంగా చేయాలి, దీనిలో బంగారం పెట్టాలి, ఈ పరిమితమైన సంకుచితమైన నా ఉద్దేశంలో. ఎందుకంటే నేను అలా లేను కాబట్టి నాకు అది అలా అనిపిస్తుంది. ఆ పరిమితుల్లో ఉండి ఆడపిల్లకి బంగారం పెట్టాలి అని ఆలోచించుకునే వాళ్ళ గురించి నేనేం పెద్ద వాళ్ళకి సలహాలు ఇవ్వదలుచుకోవాలి. నా సలహా ఇవ్వాలి వాళ్ళకి మీరు సలహా అని మీరు అడిగితే అట్లా పెళ్ళే చేసుకోకండి. మీరు ఖర్చు తగ్గించుకోండి. పెళ్లి ఖర్చు అవసరం లేదు, వీళ్ళందరికీ చూపించుకోవాల్సిన అవసరం లేదు, బంధువులని చుట్టాలని ఊళ్ళో వాళ్ళందరికీ చూపించుకునేది కాదు. బతుకు ఆడపిల్లది మగపిల్లడిది బతుకు, పెళ్లి చేసుకునే వాళ్ళది బతుకు. వాళ్ళు బతుకు బాగుండాలంటే మీరు అప్పులు చేసి పెళ్లిళ్ళు చేయటం కాకుండా వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి ఒక్కోదానికో వాళ్ళిద్దరికి పిల్లలకి డబ్బులు ఉంటే అది మంచిది. తప్పితే ఈ రకంగా ఇంత ఖర్చులు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుని ఆరిపోయి అప్పులు చేసి ఆ తర్వాత బాధలు పడటం ఐ డోంట్ సజెస్ట్. ఇంత ఆడంబర పెళ్ళిళ్ళు ఏ దేశంలో చేసుకుంటున్నారు? భారతదేశంలోనే మనం పిచ్చెక్కినట్టు ఈ రకంగా ఇంత ఆడంబర పెళ్ళిళ్ళు చేసుకుని ఎవడో అంబానీ చేసుకున్నాడంటే వాడికి ఎంత ఖర్చు పెట్టినా ఉంది, ఇంకా ఉంటుంది, అనంతమైన డబ్బు ఉంది, వాడు చేసుకుంటాడు, చూపించుకుంటాడు. వాడిని చూసి మనం వాతలు పెట్టి పులిని చూసిన అక్కడ వాతలు మనకు అవసరమా? నేను చెప్పేది ఒకటి, ఈ పెళ్ళిళ్ళు ఈ ఆడంబరాలు మర్చిపోండి. ఈ దేశంలో ఆడపిల్ల చదువు కంటే ఆడపిల్ల పెళ్ళికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఆడపిల్లని చదివించుకోండి. నేను చెప్పేది ఒకటి, ఆడపిల్ల పెళ్ళికి ఎక్కువ ఖర్చు పెట్టి ఆడపిల్ల చదువుకి తక్కువ ఖర్చు పెడుతున్న దుర్దశలో ఈ దేశం మధ్యతరగతి ఉంది. ఇంత పరిస్థితిలో మనం ఎట్లా, మనలోనే లోపాలు ఉన్నాయి ఇవన్నీ. తర్వాత నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒకటే చెప్పేది, ఇక్కడ మీకు బంగారం ఓవరాల్గా పెరుగుద్ది ముందు కూడా. ఎందుకంటే ట్రంప్ ఇవాళ ఇలా ఉన్నా రేపు ఎలా ఉన్నా ఈ రోజువారీ మార్పులు ఎటు బంగారంలో ఉంటాయి. 4 రోజులు తగ్గుద్ది, 2 రోజులు పెరుగుద్ది. ఆ 1,00,000 పరిసరాల్లో 1 నెల పాటు 2 నెలల పాటులో కొట్టుమిట్టాడుద్ది. జరుగుతుంది కూడా అదేగా. 1,00,000 పరిసరాల్లో గత నెలన్నర నుంచి అక్కడే కొట్టాడుతుంది ఇక్కడికి. కాకపోతే నేను చెప్పేది ఓవరాల్ ట్రెండ్ ముందుకే. మళ్ళీ నేను 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ళ నుంచి చెబుతున్నానని చెప్పా కదా. ఎందుకంటే పరిస్థితులు దిగజారుతాయి కాబట్టి బంగారం పెరుగుద్దని అంచనాలో బంగారం పెరుగుద్దని కొనుక్కోమండి. అంటే నేను ఎవరికి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాదు, ఫస్ట్ ఆ రకాల సలహాలు ఎవరు, కానీ కొనుక్కోవడం బెస్ట్ అనేది నా ఉద్దేశం. అప్పట్లో 20 ఏళ్ళ నుంచి కూడా బంగారమే కరెక్ట్ అనేది ఈ రకం పరిస్థితి రాబోతుంది కాబట్టి. మళ్ళీ ఇప్పుడు మీరు అడిగితే ఇవాళ పెరుగుద్దా రేపు తగ్గుద్దా, నేను కొన్న రోజుకి ఇవాళ నేను 98,000 ఇవాళ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొనేసాను ఇవాళ 99,000 ఏదో కొన్నాను. రేపు పొద్దున్న 97,000 అయితే మళ్ళీ నేను కన్నీళ్ళు పెట్టుకుంటే కష్టం. ఆ తర్వాత 6 నెలల తర్వాత అది 1,30,000 అయితే మీరు ఏ రోజుకి ఆ రోజు చూడొద్దు బంగారాన్ని. ఇవాళ కొన్నాను తగ్గట్టు కొనేసేయాలి. మీరు కావాలంటే ఏ పాయింట్లోనైనా ఇప్పటికి కూడా బంగారం కొనటం, నేనేమి దానిలో రియల్ ఎస్టేట్లో పెడితే 6 నెలల్లో డబుల్ అయినట్టు అవుతుందని నేను చెప్పాలా. రియల్ ఎస్టేట్లో పెడితే 6 నెలల్లో డబుల్ అయిన కాలంలో అయ్యింది కదా, కానీ రియల్ ఎస్టేట్ లేదుగా, ఈరోజు పతనం అవుతుందిగా. ఊరికే చెప్పుకోవడానికి రేట్లు 1,00,000 ఉంది గజం అని చెప్పుకోవటం, కొనేవాడు ఎవడు ఉండి అక్కడ. నాకు 1,00,000 నా స్థలం 1,00,000 విలువ చేస్తాని నా డబ్బులు అవసరం అమ్మాలంటే ఎవడు కొండదాన్ని. అట్లాంటి పరిస్థితి కాదుగా బంగారం, అది కాదు. కానీ ఏంటంటే మీకు
ఇంకా పెరుగుద్ది, ఖచ్చితంగా పెరుగుద్ది. ఎందుకంటే ఈ క్రైసిస్ పెరిగేదే. ఈ పసిడి ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో కరెక్షన్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటాయా సార్? ఎట్లుంటుంది అంచనా వేయండి? కరెక్షన్ రోజువారీ ఉంటుందమ్మా. ఒక కరెక్షన్ అంటే కిందకైనా పైకైనా రోజువారీ జరుగుతూనే ఉంటుంది, గంట గంట జరుగుతుంది. పొద్దున్నుంచి మీరు కనుక చూస్తే పొద్దున $3,340 ఉంది, సాయంత్రానికి 60 అవ్వచ్చు, లేకపోతే 30 అవ్వచ్చు, 3,000 అట్లా మారుతుంటుంది. ఓవరాల్ మారినా కానీ మీకు ఏంటంటే నేను చెప్తుంది ఓవర్ టైం, ఈరోజు రేపు వారాలు 4 రోజులు 5 రోజుల మీద లెక్కేకండి. 6 నెలల వ్యవధిలో చూడండి, 3 నెలల వ్యవధిలో 6 నెలలు చూడండి, పోనీ బంగారం పెరుగుద్ది. ఎందుకంటే సంక్షోభం పెరిగేదే. మీకు ఆల్రెడీ సంక్షోభంలో ఆర్థిక సంక్షోభంతో పాటు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒక పక్క, మధ్యప్రాచ్యంలో యుద్ధం ఒక పక్క, తైవాన్ దగ్గర టెన్షన్లు, చైనాతో టెన్షన్లు ఒక పక్క, అమెరికా చైనా మధ్య రాజీ కుదిరినా వ్యాపార రాజీ అనేది అది ఆరని కాష్టమే. అది కొన్నాళ్ల పాటు రగులుతూనే ఉంటుంది. ఎందుకంటే అమెరికా అనేది సూపర్ పవర్. ఈరోజు అమెరికా అనే సూపర్ పవర్ని చైనా దాటి వెళ్తుంది. అమెరికా అది ఓర్చుకోలేకపోతుంది. తన స్థాయిని దాటి చైనా ఎదుగుతుంది. చైనా సూపర్ పవర్ అవటం తన స్థానం పోవటం. ఎవరైనా ఆధిపత్యంలో ఉన్నవాళ్ళు తన స్థానం పోతే అంత తేలిగ్గా ఊరుకోరు. కాబట్టి అది ఘర్షణ ఉంటుంది కంటిన్యూస్గా. చైనా ఎదుగుతుంది నిరంతరంగా. ఈ ఘర్షణ ఉంటానే ఉంటుంది. మీరు ఇవాళ ట్రేడ్లో ఒప్పందం కుదిరినా, టారిఫ్ల విషయంలో అమెరికా చైనా మధ్య ఒప్పందం కుదిరినా ఏదో ఒక పవర్ స్థిరంగా అంతిమంగా చైనా అనేది రైజ్ అనేది అనివార్యం. చైనా సూపర్ పవర్ రైజ్ అనేది అనివార్యం. ఆపలేదు అమెరికా డిక్లైన్లో ఉంది. మీకు అదే కాదు, ఎందుకు ఉదాహరణ ఈరోజు ట్రంప్ ఒక కొత్త బడ్జెట్ తెచ్చాడు, బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి బడ్జెట్ పెట్టాడు. దానిలో మెయిన్గా ఏం చేశాడు, ఈ సోలార్ పవర్, విండ్ పవర్ తాలూకు ఇచ్చే సబ్సిడీలన్నీ కట్ చేశాడు. అట్లాంటి అదే ఫ్యూచర్ టెక్నాలజీ మొత్తం సోలార్ విండ్లో ఉంది. సోలార్ విండ్ పవరే కొత్త రకం ఎనర్జీ. పెట్రోల్ అనేది పాతపడిపోతుంది. పెట్రోల్తో ఎవరు కాలుష్యం ఉంది. పెట్రోల్ కంటే కూడా సోలార్ అండ్ విండ్ పవర్ చాలా చీప్ అవుతుంది రాను. అట్లాంటి దానిలో ముందుకెళ్ళాలని మిగతా దేశాల కంటే మనం ముందు ఉండాలని చూడాలి. కానీ దానికి ఇచ్చే సబ్సిడీలు కోత పెట్టి పెట్రోల్ లాబీకి అనుకూలంగా పనిచేస్తున్న ట్రంప్ అంటే అమెరికా పతనం అనివార్యం. అమెరికా ఆల్రెడీ డిక్లైన్లో ఉంది. కాబట్టి ఘర్షణ అనేది జరుగుద్ది చైనా అమెరికా మధ్య. ఘర్షణలో ఇంకా పెరుగుద్ది. చాలా అంచనాల ప్రకారం 150,000 అవుద్ది అనేది కూడా అంచనాలు ఉన్నాయి. ఈ సంవత్సరానికి 20-25 అంచనాలు ఉన్నాయి. నేను చెప్పటం ఆ మాట కానీ ఉన్నాయి. తప్పేం కాదు, అంచనా వేయటం కూడా తప్పేం కాదు. అది అంటే అమెరికా చైనాకి మధ్య ఘర్షణల వాతావరణంతో ఈ రేట్స్ అనేది కొంత ఒక కారణం అంటున్నారు. సో ఈ భారత్ పాక్ మధ్య కూడా ఉద్రిక్తలు తగ్గాయి కదా, వాటికి ఏమైనా సంబంధం ఉంది? భారతదేశానికి సంబంధించి భారత రూపాయి విలువ పతనం అనేది కారణం ఉంటుంది తప్పితే భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధంతో అదొక యుద్ధం. అన్ని యుద్ధాల్లో చాలా జరుగుతున్నాయి కదా. 3 ఏళ్ల నుంచి జరుగుతుంది యుక్రెయిన్ రష్యా యుద్ధం. యుక్రెయిన్కి రష్యాకి మధ్య 3 ఏళ్ల నుంచి జరుగుతుంది. అలాగే ఇజ్రాయెల్ వాళ్ళిద్దరి మధ్య 1-2 ఏళ్ల నుంచి జరుగుతుంది కదా. ఇజ్రాయెల్ గాజా అక్కడ మధ్యప్రాచ్యంలో భారతదేశం మధ్య ఎన్ని జరిగింది? 4 రోజుల పాటేగా ఘర్షణ అయిపోయింది. ఇక తర్వాత పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. ఎవరైనా తప్పులు లోపాలు అయితే ఉండదు. రూపాయి విలువ పతనం, రూపాయి విలువ డాలర్తో పోలిస్తే తగ్గుతుంది కొంత. 87 అనుకుంటా, 87 ఆ ప్రాంతాల్లో ఉంది. 85-87 ప్రాంతాలకు వచ్చింది. కాబట్టి ఏంటంటే రూపాయి విలువ తగ్గిన కొద్దీ మనం బయట నుంచి కదా, బంగారం మన దేశంలో ఉత్పత్తి లేదు. కోలార్ దగ్గర ఉంది, కోలార్ గోల్డ్ మైన్స్లో కాస్త ఉత్పత్తి ఉంది. మెయిన్ అదే మనకి. ఇంకా తప్పితే దేశంలో పెద్దగా మనకి కొన్ని చోట్ల నిల్వలు ఉన్నాయి కానీ తొవి తీలా బాగా. కాబట్టి తక్కువ మన దేశంలో ఉత్పత్తి అయ్యేది. మనం మేజర్ షేర్ మనం దేశంలో వాడేదానిలో 800 టన్నుల దాకా అనుకుంటా సంవత్సరానికి మన దేశంలో అమ్మకాలు జరుగుతాయి. దీనిలో మేజర్ భాగం బయట నుంచి దిగుమతి మంది. దిగుమతి చేసుకుంటున్నామంటే రూపాయి విలువ పడిపోతే ఎక్కువ రూపాయలు కట్టాలి కదా గోల్డ్కి. అప్పుడు దేశంలో దాన్ని బట్టి కొంత ధర పెరుగుద్ది ఖచ్చితంగా. రూపాయి విలువ పడిపోయిన కొద్దీ గోల్డ్ ధర దేశంలో కొంత పెరుగుద్ది. అసలు అందరికి ఒక డౌట్ సార్, అంటే ఈ బంగారం ధరలని డిసైడ్ చేసేటువంటి అంశాలు ఏంటి? రూపాయి విలువ కావచ్చు, లేదంటే ఫెడ్ ఇంట్రెస్ట్ కావచ్చు, యుద్ధ భూములు కావచ్చు, ఇట్లాంటివి ఇంకా ఏం చెప్తారు ఈ డిసైడ్ చేసే అంశాల గురించి? మీకు అన్ని మిగతా అన్ని చెప్పాను నేను. రూపాయి విలువ చెప్పాను, ఇవన్నీ చెప్పాను. బంగారం విలువ పెరగడానికి అంతర్జాతీయంగా ఉండే ఆర్థిక వాతావరణం, సంక్షోభం ఇట్లాంటివి ఉన్నప్పుడు బంగారం విలువ పెరుగుద్ది. ఇతరత్ర అన్ని రకాలుగా పెట్టుబడి ఎక్కడ పెట్టినా నష్టాలు, లేకపోతే ఈ లాభం లేనప్పుడు రియల్ ఎస్టేట్ ఇట్లాంటి బంగారం పెరుగుద్ది. ఇంకొక ముక్క మీరు అడిగిన దానిలో మిగిలింది ఏంటంటే డాలర్తో పోలిస్తే ఫెడ్ రేట్లు అన్నారు కదా మీరు. డాలర్తో ఫెడరల్ బ్యాంక్ కనుక ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు తగ్గించాల్సిన వాతావరణం. ఎందుకంటే అమెరికాలో కూడా కొంత నిరుద్యోగం పెరుగుతున్నటువంటి వాతావరణం ఉంది. నిరుద్యోగం పెరుగుతున్న పరిస్థితి. దీనిలో ఫెడరల్ బ్యాంక్ కనుక ఈరోజు వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏమవుద్ది? వడ్డీ రేటు తగ్గినప్పుడు జనాల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, మిగులుతాయి.
ఈఎంఐలు కట్టడం దగ్గర కొంత ఖర్చు తగ్గుద్ది కదా జనానికి, ఆ మేరకు జనాలకి డబ్బులు అదనంగా ఇతరత్ర ఖర్చులు పెట్టుకోవడానికి మిగులుతాయి. అలాగే అప్పులు తీసుకోవడం కూడా పెరుగుద్ది బ్యాంకుల దగ్గర. వడ్డీ రేటు తగ్గినప్పుడు పర్వాలా, ఈ వడ్డీ రేటుకి అయితే నేను భరించగలను, వడ్డీ కట్టగలనని అప్పులు తీసుకుంటారు. కాబట్టి మార్కెట్లో డబ్బులు సర్క్యులేషన్ పెరుగుద్ది. అంటే డాలర్ సర్క్యులేషన్ మార్కెట్లో పెరిగి సప్లై పెరిగింది, డాలర్ మార్కెట్లోకి ఎక్కువగా సప్లై వస్తుంది, జనాల్లోకి విరివిగా వస్తుందంటే దాని విలువ తగ్గుద్ది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించిందంటే రేపు పొద్దున డాలర్ సప్లై పెరుగుద్ది, మార్కెట్లో డాలర్ చలామణి పెరుగుద్ది, ఖర్చులు పెట్టుకోవడానికి ఎక్కువ డాలర్లు ఉంటాయి, డాలర్ ఎక్కువ చలామణిలో తిరుగుతుంటుంది. సప్లైలోకి డాలర్ ఎక్కువ వచ్చిందంటే డాలర్ విలువ కొంచెం తగ్గుద్ది. ఏదైనా అంతే కదా, సప్లై ఎక్కువ ఉంటే దానికి డిమాండ్ కంటే కూడా సప్లై ఎక్కువ ఉంటే, డిమాండ్ కంటే కూడా అంటే ఓవరాల్ సప్లై కనుక ఎక్కువ ఉంటే దాని విలువ తగ్గుద్ది. విలువ తగ్గినప్పుడు మీకు ఆటోమేటిక్గా బంగారం ధర పెరుగుద్ది. డాలరు బంగారం మధ్య లింక్ ఉంది. ఇప్పటిదాకా కూడా, ఈ క్షణం దాకా కూడా డాలర్ని బంగారాన్ని ఎక్స్చేంజబుల్గా చూస్తున్నారు. డాలర్ని బంగారంతో సమానంగా గౌరవిస్తారు. డాలర్ అంటే బంగారంతో సమానం, డాలర్ కాగితం అంటే అది బంగారం అంత విలువైందని, అంత గౌరవం ఉంది డాలర్కి. కానీ ఎప్పుడైతే డాలర్ విలువ పడిపోద్దో ఆటోమేటిక్గా బంగారం విలువ పెరుగుద్దాం. డాలర్ కనుక రేపు పొద్దున కొలాప్స్ అయిపోయింది అనుకోండి, బంగారాన్ని మీరు అసలు ఆపలేరు, పట్టుకోలేరు, అపరిమితంగా పెరిగిపోద్ది. డాలర్కి బంగారానికి ఆ లింక్ ఉంది. డాలరు ఇప్పుడిప్పుడే డాలర్ ఓబ్లింగ్ అంటే ఒక బలహీనమైన ఒక చిన్న స్టెబిలిటీ సరిగ్గా లేని పునాది ఇట్లా ఊగుతుంది అనుకోండి, దాని మీద ఉన్న వస్తువు కూడా ఊగుతుంటుంది. అట్లా ఉంది డాలర్ పరిస్థితి ఈరోజు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగాలేక, అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ట్రంప్ నమ్మకాన్ని కూడా అందరికీ పోగొట్టాడు కాబట్టి ఆయన పనులతో డాలర్ పరిస్థితి ఇలా ఊగుతుంది. అదే రోజున ఇలా పడింది అనుకోండి, అమాంతం పెరిగిపోతుంది. గోల్డ్ అనేది అమాంతం ఆకాశానికి పెరుగుద్ది. అది ఏ క్షణాన్ని జరగచ్చు. ఏ క్షణాలు అంటే ఎనీ మూమెంట్ రాబోయే కొద్ది కాలంలో, నెల, సంవత్సరం, 6 నెలల, సంవత్సరం, 2 సంవత్సరాలు అనేది పక్కన పెడితే మరీ దూరం కాదు, రాబోయే కొంతకాలంలోనే ఏ రోజైనా డాలర్ కనుక కూలబడితే బంగారం మీకు ఆ రోజు అసలు బంగారం అంటే బంగారం అనేది, బంగారం అంటేనే చాలా విలువైనది. అది మనం ఎవరినైనా అభిమానించిన మంచి మనిషి అయితే కూడా బంగారం లాంటి మనిషి అంటాం. అట్లా బంగారానికి కూడా పట్టుకోవడానికి ఏమి ఉండదు. విల్ గ్రో లైక్ ఎనీథింగ్. ఈ లోపు అయితే మాత్రం ఈ సంవత్సరం చివరికి కూడా పెరుగుద్ది. ఇందాక నేను అన్నట్లుగా ఈ సంవత్సరం చివరికి రకరకాల అంచనాలు ఉన్నాయి. $4,500 అవుద్ది. అవున్స్ అంటే సుమారుగా మన లెక్కలో అయితే 1,50,000. సార్, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఒక సంస్థ, వాళ్ళ అంచనా ఏంటంటే వచ్చే 2 నెలల్లో బంగారం ధరలు 15% పెరుగుతాయి అనేసి అది అంచనా. వాళ్ళ అంచనా నా అంచనా ఒకటే కదా, ఇంకా నేను పట్టించుకోవడానికి వాళ్ళనే ఉంది. నా అంచనా మొదటి నుంచి ఇదే. అమెరికా కూలిపోవద్దని చెప్పింది నేనే కదా. ఇప్పుడు భారతదేశంలో, ఈ రాష్ట్రంలో, నేను ప్రపంచంలో చాలా కొద్దిమంది అంచనాలు ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు తిరుగులేదనే మన అందరి అభిప్రాయం. డాలర్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళకి, అమెరికా పోయి ఉద్యోగం చేసుకోవాలని ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకి నేను చెప్తే నమ్మారు ఆ రోజు. ఎవరు నమ్మరు కదా, నేను చెప్తే ఎందుకు నమ్ముతారు? ఎవరు పట్టించుకోవాలా, ఎందుకు చెబుతున్నాడు అనుకుంటారు. వాడికి వాళ్ళ వాడిది. వన్స్ భారత్లో బంగారం అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎందుకంటే గోల్డ్ అంటే మగవాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్, కొని పెట్టుకోవాలి, కొంత పెట్టుబడి హస్త్రంగా కూడా మనం బంగారాన్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. మీరు చెప్పండి సార్, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బంగారం ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పుడున్న రేట్లో కొని పెట్టుకొని ఒక పెట్టుబడి అస్త్రంగా, లేదంటే నిజంగా సామాన్యులకు, మధ్య పేద తరగతి వాళ్ళకి బంగారం ఉంటే ఎప్పుడైనా నిజంగా అక్కడికి వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు అది కుదువ పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవచ్చు అన్న ఒక ఆశ ఉండేది. ఆల్రెడీ కుదవబెడుతున్నారు కానీ చాలామంది డబ్బులు ఇతరత్ర కష్టాలు పెరిగిపోయినాయి. ఆల్రెడీ ఉన్న బంగారాన్ని కుదవబెట్టి బ్యాంకుల దగ్గరికి పోయి డబ్బులు తెచ్చుకుంటున్నారు. ప్రైవేటు ముత్తూట్ ఫైనాన్స్లు, రకరకాల ఫైనాన్స్ కంపెనీలు వచ్చినాయి కదా బంగారం పెట్టుకునేవి. వాళ్ళ దగ్గర కూడా పెడుతున్నారు. వాళ్ళ వ్యాపారం బాగా పెరుగుతుంది, వాళ్ళ షేర్ల ధరలు కూడా బాగా పెరుగుతున్నాయి. వ్యాపారం బాగుండి పరిస్థితి ఏం బాగా జనాలది, అందుకని ఉన్న బంగారం పెడుతున్నారు. కానీ ఇప్పటికీ ఎవరి దగ్గరైనా 98,000కి బంగారం పెరిగి 1,00,000 దాకా బంగారం పెరిగినా ఇప్పుడు ఇంకా కొనుక్కునే శక్తి, స్తోమత ఉంటే, నేనైతే ఇప్పుడు నాకు ఆ స్తోమత ఉంటే, నా దగ్గర 1,00,000 ఉంటే ఇమీడియట్గా సర్ప్లస్ అదనంగా 1,00,000 అవసరాలకు పోని ఉంటే నేను బంగారమే కొంటాను. ఏదైనా ఈ పరిస్థితి ఇలాగే నడవాలి సాఫీగా ఆర్థికంగా నా పరిస్థితి అంటే నాకు బంగారం ఉండాల్సిందే. బంగారం కొనుగోలు చేసుకోవాల్సిందే. అది పెరిగింది కదా, తగ్గినప్పుడు కొందామంటే ఎప్పుడు తగ్గుద్దో తెలియనప్పుడు ఉన్నదాన్ని ఇంకా ఖచ్చితంగా 6 నెలల్లో అది పెరుగుద్దని అంచనా నాలాంటి వాళ్ళకు ఉన్నప్పుడు, మీకు కూడా అది నమ్మకం కలిగితే కనుక కొనుక్కొని సేఫ్గా ఉంటే మంచిది. ఇప్పుడు గతంలోలాగా రియల్ ఎస్టేట్లో పెట్టి ఒక 2008 ముందు, తర్వాత కూడా కొద్ది కాలం రియల్ ఎస్టేట్లో పెట్టి ఇవాళ పెడితే 6 నెలలకు డబుల్ అవుద్ది, అమ్మేద్దాం, మేడగట్టేద్దాం అంటే ఈరోజు అది బాదు పరిస్థితి. ప్రపంచం అంతా సంక్షోభంలో ఉంది. బతికుంటే బలుసాకు తినొచ్చు అనేది పరిస్థితి ఈరోజు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉద్యోగాలు పోవటం, ఎక్కడికక్కడ సంక్షోభాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయి, లేకపోతే జనాలకి ఇవి ఇక్కడే కాదు, భారతదేశం సాఫ్ట్వేర్ ఉద్యోగమే కాదు, ఇవాళ ఏ ఉద్యోగం మిగులుతుంది, అన్ని ఉద్యోగాలు పోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కొంతకాలం పాటు ఈ పరిస్థితి అంతా స్థిమితపడ్డదాకా ప్రపంచం అంతా మళ్ళీ కొత్త రియాలిటీకి,
కొత్త వాస్తవానికి సెటిల్ అయిన దాకా పరిస్థితులు మనుషుల జీవితాలు నార్మల్గా సంతోషంగా గడవటానికి మళ్ళీ ఓ రోజు వస్తుంది. ఇదంతా ఒక పరివర్తన దశ. ఈ దశలో బతికుండాలంటే ఈ పరివర్తన దశలో ఒక అల్లకల్లోలం పరిస్థితులు ఆర్థికంగా చల్లా చెదురుగా ఉన్నటువంటి జీవితాల్లో మీరు బతికుండాలంటే మీ పరిస్థితులు ఈ మాత్రంగా ఇట్లా ఈ కల్లోల కడలిలో మీ పడవ చిల్లుపడి మునిగిపోకుండా ఉండాలంటే బంగారమే పడవ లాంటిది మీకు అదేని మాత్రం చెప్పగలను దాటడానికి దీన్ని. అంతేగాని బంగారం ఉంటే మళ్ళీ అకస్మాత్తుగా ధనవంతులు అయిపోతారని నేను చెప్పటల్లా బతికి బలుసాకు తినడానికి అది దారి అంతే. సో బ్యాంకుల దగ్గర కూడా ఈ 6-7 నెలల సంది లాస్ట్ 6-7 మంత్స్ నుంచి చూస్తే ఈ నిల్వలు బంగారం నిల్వలు ఎక్కువ అయిపోతున్నాయి బ్యాంకుల నుంచి. సో లోన్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. ఇవి దేనికి సంకేతం సార్? పరిస్థితి బాగాలేదు జనాంది. బంగారం ఎవరు ఇప్పుడు పెడతారనేది పెడతారు. ఇంట్లో ఆడవాళ్ళు తీసుకెళ్ళి పెట్టనిస్తారు బంగారం. వాళ్ళు ఊరుకోరు కదా. బంగారం అంటే వాళ్ళకి అంత ఇష్టం ఉంటుంది. పెట్టనివ్వరు వాళ్ళు జనరల్గా. ఏదో అస్సలు మరీ ఆ కష్టాలు పెరిగిపోయి ఇంట్లో ఇంకా గడవటం కష్టమయ్యో లేకపోతే ఇబ్బందులు. కొంతమంది నిజంగా అవసరాలయ్యి కష్టాలు పెరిగిపోయి ఉద్యోగాలు లేక సమస్యలు పెరిగి పెడుతున్నారు బంగారం. బాధాకరం అది పాపం వాళ్ళ పరిస్థితి. అడిగిన 3 నెలలకు 6 నెలలకు లేదంటే ఇయర్ ఎండింగ్కి అంచనాలు చెప్తున్నారు. కానీ కొండెక్కినటువంటి బంగారం ధరల విషయంలో కొనాలా వద్దా వెయిట్ చేయాలా ఈ క్వశ్చన్ చాలా మందిలో రేజ్ అవుతుంది. నేను ఒకటే చెప్తాను, ఏం చెప్తారు సార్? వాళ్ళందరికీ నేనైతే కొనుక్కుంటున్నాను. నా దగ్గర డబ్బులు లేవు కానీ ఉంటే కొనుక్కుంటున్నాను. ఉన్నప్పుడు అంతా కొంటున్నాను కొంచెం. ఎందుకంటే నాకు డబ్బులు దాచుకోవటం రేపటి గురించి ఆలోచిస్తూ ఎన్ని సంవత్సరాలు తెలియదు. కానీ రేపు రాబోయే కాలం నాకు తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. నేను స్వతంత్రంగా నా జేబులో డబ్బులు ఉన్నాయి తప్పితే నాకు ఇంతకుముందు నా జేబులో డబ్బులు తప్పితే నాకేం తెలియదు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా, ఎంత ఆస్తులు కొన్నావా, ఇవన్నీ ఎప్పుడు ఆలోచించాల. కానీ గత 4 సంవత్సరాలుగా నేను కూడా కొంత బంగారం లేకపోతే ముందు కాలంలో నేను చేస్తున్న పని సాఫీగా చేసుకోవడం కోసం, ఏదో నేను ఆస్తులు సంపాదిద్దామని కాదు, దానికోసం కాదు. నేను ఈ పని ఇలాగే చేయాలంటే రేపు పొద్దున పుట్టి మునగబోతుంది, ప్రపంచంలో సంక్షోభం పెరగబోతుంది. ఆ సంక్షోభంలో ఇన్ని చెప్పి నేను కూడా అన్నీ ఏదో ఉంటుంది కదా, శకునం చెప్పిన బల్లి కుడితిలో పడింది అన్నట్టు నేను పడకూడదు ఆ కుడితిలో. అన్నీ చెబుతున్నా కదా నేను సంక్షోభం రాబోతుందని 20 ఏళ్ళ నుంచి అని నేను కూడా పోయి దానిలో ఇరుక్కోకుండా నేను అప్పటికి ఏమన్నా ఉండి నేను నా వరకు నేను క్షేమంగా ఉండి నలుగురికి ఉపయోగపడాలంటే కావాలి. కాబట్టి నేను 4 ఏళ్ళకి అయితే చిన్న ఇన్వెస్ట్మెంట్స్ లా చేసుకుంటాను. ఇప్పుడు పబ్లిక్ క్వశ్చన్స్ కాదు, నా క్వశ్చన్స్ కాదు, కానీ పర్సనల్గా మీకు ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నా. నిజంగా 25 ఏళ్ళ సంది కొంత అంచనా వేసిండ్రు. సో సంక్షోభం ఎట్లా వస్తుంది, ఎట్లా డాలర్ వాల్యూ పడిపోతే బంగారం ధరలు ఎట్లా పెరుగుతాయి, ఈ అంచనాలు అన్నీ వేస్తున్నారు కదా. సో మీరు పర్సనల్గా ఇప్పటివరకు ఎన్ని తులాల బంగారాన్ని జమ చేసుకున్నారు? 4,000. నా దగ్గర డబ్బులు ఉండవమ్మా పెద్ద. నేను అంతగా ఫ్యామిలీ పరంగా ఉన్నప్పుడంతా నా డబ్బులంతా వాళ్ళకే ఇచ్చేవాడిని. నా జీతం కానీ ఏదైనా ఉన్న పరిమితమైన దీనిలోనే వాళ్ళకి నా పుస్తకాలు కొనుక్కోవడానికి వీటికే ఎక్కువ వాడుకునేవాడిని. మిగతా డబ్బులు మొత్తం డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి నాకు కావాల్సినవి వాడుకునేవాడిని. నాకు ఇంతవరకు నా ఆస్తి ప్లానింగ్ అనేది ప్రాపర్టీ ప్లానింగ్ లేదు. ఇప్పటికిప్పుడు నాకు హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఏమీ లేవు. నాకు ఉన్నది నాకు పరిమితంగా నెలలా గడిచిపోవటానికి సరిపోని నడుస్తుంది. అట్లాగే చేస్తున్నాను. మనం చేయగలిగింది ఏమైనా జనం కోసం ఈ మునిగిపోతున్న పరిస్థితుల్లో ఇట్లాంటి కష్టకాలంలో నేను కూడా కష్టాల్లో పడి ఇంకా మళ్ళీ నేనే ఎత్తుకునే పరిస్థితి వస్తే ఇంకా నేను మాట్లాడేది ఉండదు. మీతో ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే ఈరోజు గడుస్తుందనే కాబట్టే కదా. దానికోసం సేఫ్టీ కోసం పెట్టుకుంటున్నాను తప్పితే నాకు ఎప్పుడు పెద్ద ప్లానింగ్ చేయటం ఇష్టం ఉండదు. కొంచెం స్వార్థంలాగా కూడా అనిపిస్తుంది. నా గురించి ఎక్కువ ఆలోచించుకోవటం నాకు నచ్చదు. అది ఎవరు చేసినా నాకు కొంచెం ఆర్ట్గానే అనిపిస్తుంది. ఏంది ఇట్లా ఉన్నారు ఈ మనుషులు. మనిషి అనేవాడు ఎల్లకాలం భూమి మీద బతకడు. ఫస్ట్ది మనిషి అనేవాడు బతికేది ఇంతకాలం బతుకుతాం. భూమి ఏం తీసుకెళ్ళం కదా. నేను ఇది కొంటే నేను ఇది తీసుకెళ్ళను కదా. నాతో పాటు నేను భూమి మీద అద్దెకుంటున్నాను. నా సొంతం కాదు ఇది. నేను ఐఎమ్ ఏ టెనెంట్. వస్తాను పోతాను. ఎవరైనా అంతే. నేనే కాదు ఎవరికైనా చెబుతారు వస్తారు పోతారు. దానికి ఇది నాది అని చెప్పి కేకలు పెట్టి అదేం కాదు. ఎకనామిక్ అనలిస్ట్గానేమో అన్ని అంశాల మీద కొంత గ్రిప్ సాధించారు. సో సీనియర్ జర్నలిస్ట్గా మీరు రెగ్యులర్గా ఏమేమి చేస్తుంటారు? దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు? రోజు తప్పక ఈ మీడియా వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా చెప్పాలంటే చాలా చెత్తగా పేపర్లు చదవాల్సి వస్తుంది. పేపర్లు చదవటం నాకు అసలు ఇష్టం లేదంతా. ఫస్ట్ ఎందుకంటే పేపర్లో చాలా చెత్త ఉంటుంది. ఇన్ని పేపర్లు వచ్చినాయి. ఏ పేపర్ నిజం చెబుతుందో తెలియని పరిస్థితి ఈరోజు. ఒక పేపర్ని అంటారా నేను. ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక పత్రిక, పార్టీ పేరు లేకపోయినా పార్టీ లోపల పార్టీ పెట్టుకుని పైకి న్యూట్రల్గా నటిస్తున్న పత్రికలు తప్పితే ఏ పత్రిక అయినా పార్టీ లేకుండా ఉందా? ఇప్పుడు ఏమవుతుంది, ఎవడు నిజం చదువుతున్నాడో తెలియదు. 10 పేపర్లు చదివితే కానీ అసలు సంగతి ఏంటో అర్థం కాదు. ఈ చెత్త అంతా చదవాల్సి వస్తుంది. దాని గురించి బాధపడుతున్నా. దానికంటే చాలా మంచివి ఉన్నాయి చదువుకుంటే. పుస్తకాలు మంచి పుస్తకాలు, చాలా జ్ఞానం ఉంది ప్రపంచంలో నేర్చుకుంటే. కానీ పొద్దున మధ్యాహ్నం 1 గంట దాకా చెత్త అంతా చదివితే కానీ ఆ 10 పేపర్లు అవటల్లా ఆ చెత్త చదవడానికి టైం వేస్ట్ అవుతుందని బాధపడుతున్నా. అది పాలిటిక్స్ గురించి ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయో?
ఇంతకు ముందు ఎట్లా ఉంటుండే పాలిటిక్స్ అంటే, ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ గురించి ఏమన్నా ఒక మాట చెప్తారు? వర్షన్ పాలిటిక్స్ వచ్చినాయి కానీ ఏంటంటే అంతకుముందు కొంచెం నాటకం ఉండేది, పైపైన డ్రామా ఆడుకునేవాళ్ళు, డ్రామా పోయి నిజంగా అందరు రంగులు బయటకు వచ్చేస్తున్నాయి. ఓపెన్గా ఎవరి స్వార్థం వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు డ్రామా పోయింది, ఇవన్నీ వద్దు. మా భవిష్యత్తులో మంచి రాజకీయాలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. కాకపోతే మా సమాజంలో సామాన్య మానవుడికి దొంగలాడుతున్న నాటకం అనేది ఒక అవగాహన అనేది అవసరం దానికోసం. అందుకని మామూలు మనిషి కూడా కొంత నేర్చుకోవాలి. వాళ్ళకే కదా రాజకీయాలు అవసరం. వాళ్ళు రాజకీయాలు ఎవరు పరిపాలిస్తున్నారనేది జనానికి అవసరం. జనం తెలుసుకోవాలి ఎవడు మనల్ని పరిపాలించాలనే దానికి ఒక అవగాహన, దాని ప్రకారం పోవటం, ఎవడు మన పరిపాలకుడు, ఎవడు నిజాయితీ పరుడని అవగాహన జనాల్లో స్థిరంగా వచ్చిందాకా ఇట్లా రాజకీయాల్లో మోసాలు జరుగుతూనే ఉంటాయి. సో బంగారం టాపిక్ మీదనే స్టార్ట్ చేసినాం కాబట్టి బంగారం టాపిక్ మీదనే క్లోజ్ చేద్దాము. సో బంగారం ఇంతకుముందు అవసరం ఉంటే కొనేవాళ్ళు, పెళ్ళిళ్ళు, ఏదన్నా దావత్లు, ఏదైనా ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే కొనేవాళ్ళు. సరే, ఇప్పుడు డైలీ ఒకసారి మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, మధ్యతరగతి, ఎవరికైనా ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఎందుకంటారు, రోజు ఒక్కసారైనా అసలు బంగారం ధర ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఏంది అనేది క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొంత బంగారం ఉంటే దానికి రేట్ ఎంత వచ్చింది అనేది చూసుకోవడానికి. ఇప్పుడు ఒక 100 గ్రాముల బంగారం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి దగ్గర బాగుంటే 100 గ్రాములు ఉంటే, ఇది గతంలో మనం 5,000 అప్పుడు కొన్నాం కదా, ఇప్పుడు ఎంత ఉంది రేటు, అదొక క్యూరియాసిటీ. రెండోది ఏంటంటే ఇలా పెరుగుతుంది, ఏమో ఇంకేమైనా దీనిలో లాభం వస్తుందేమో, కొందామా, కొంటే ఏమో అవుద్ది. జనరల్గా డబ్బుల మీదే ఉంటుంది అందరికీ ఎక్కువ, అంతకంటే ఎక్కువ నేర్చుకోవాలని ఏముంది. డబ్బుల మీద జీవితకాలం నేర్చుకున్నా ఏముంటుందండి అల్టిమేట్గా. ఈ వ్యవస్థ దురదృష్టం అది, కానీ మన పరిస్థితులు అంతా అలా ఉన్నాయి. డబ్బుల మీద నిరంతరం దృష్టి పెట్టే కంటే అంతరిక్షం మీద దృష్టి పెట్టి నేర్చుకుంటే, అన్వేషిస్తే అంతరిక్షం, దాని సీక్రెట్స్, లేకపోతే ఆరోగ్యం, మనిషి శరీరం, దానిలో ఉన్న సీక్రెట్స్, కొత్త మందులు, ఔషధాలు, ఇన్ని డబ్బులు ఉన్నాయి, వీటికి ఔషధాలు, వాటిని ఎలా పరిష్కారం, సీక్రెట్స్ ఆలోచిస్తే మనిషి జాతికి ఎక్కువ మంచి జరుగుద్ది. ఈ డబ్బుల గురించి పిచ్చి పట్టినట్టు 24 గంటలు అది ఆ ల్యాండ్ అమ్మితే ఎంత, ఈ ల్యాండ్ అమ్మితే ఎంత, అక్కడ ల్యాండ్ ఎంత ఉంది, ఇక్కడ ల్యాండ్ ఎంత ఉంది, ఇవాళ బంగారం పెరిగిందా, పిచ్చోళ్ళం అయిపోయాం. దీనివల్ల కంటే కూడా కొత్త మందులు కనుక్కుంటే, మన బ్రెయిన్ అంతా కొత్త మందులు కనుక్కునే దాని మీద, కొత్త సబ్జెక్ట్ నేర్చుకుని కొత్త మందులు కనుక్కునే దాని మీద, అంతరిక్షాన్ని అన్వేషించడం మీద, భూమండలం మీద ఈ కాలుష్యానికి పరిష్కారంగా ఏం చేస్తే బాగుంటుంది, కాలుష్య రహిత ఇంధనాలు దాన్ని ఎలా ఆలోచిస్తే బాగుంటుంది. మన మనిషి అనేవాడు బాగుంటాడు, వచ్చేవాడు బాగుంటాడు, పోయేవాడు బాగుంటాడు. ఇవన్నీ కాదు. సో విన్నారు కదా, అంటే సో బంగారం ధర అనేది ఆల్ టైమ్ రికార్డ్ బ్రేకే. ఇప్పుడు కాదు, ఎప్పటికప్పుడు దాని రికార్డ్ని అవే బ్రేక్ చేసుకుంటుంటాయి. సో ప్రపంచం సంక్షోభంలో ఉంది. ఇలాంటి టైంలో బంగారం కొనాలా వద్దా, వెయిట్ చేయాలా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ అసలు ఏమొద్దు. బంగారం నిజంగా అవసరం ఉంటే కొనిపెట్టుకోవడం, డబ్బులు ఉంటే కొనిపెట్టుకోవడమే బెటర్ అన్న ఒక మంచి సజెషన్ అయితే పాపారావు సార్ ఇస్తున్నారు. సో మొత్తానికి ఫ్యూచర్లో కూడా బంగారం అనేది ఎప్పుడు తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. డాలర్ వాల్యూ సడన్గా పడిపోతే దాని రేటును మనం అంచనా వేయలేని సిచ్యువేషన్స్కి కూడా బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న ఒక మంచి అంచనా వేశారు. సో దాని ప్రకారమే బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి అనేసి కూడా మనం అనుకుందాం. సో నిజంగా పెట్టుబడికి ఒక అస్త్రంగా పిలువబడే బంగారాన్ని పైసలుంటే మాత్రం కొని పెట్టుకోవడమే బెటర్ అన్నది కూడా మనకి డిస్కషన్ ద్వారా తెలుస్తుంది. ఇది పాపారావు సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో గెస్ట్ తోటి కలుద్దాం. నమస్తే.